అన్న మీడియా మిత్రులకు వందనాలన్నా. నేను గత 6 నెలలుగా పోరాటం చేస్తున్నాను నా సమస్య పైన. కనీసం పట్టించుకున్న నాదులు లేరు. నా పేరు స్వాతి, నేను ఒక ఇజ్రాని. చీకులగుట్టలో నేను ఉంటానన్నా, మదనపల్లి చీకులగుట్ట. మా సమీపంలోనే దేశగారి అమరేశ్వర్, స్వర్ణలత అనే 2 దంపతులు ఉండేవారు. నేను మా కమ్యూనిటీలో కాకుండా స్వతహాగా మా ఇంట్లో నేను ఉంటానన్నా. 2 ఆడపిల్లలు దత్తత తీసుకున్నాను నేను. నీవు ఒక ఇజ్రావు కాబట్టి నీకు ఎవరో నీ కూతురు పెళ్లి చేసుకోరు కాబట్టి మేమే పెళ్లిళ్ళు చేస్తాము, ఒక స్కూల్ కడతాము, నీ పిల్లలకి న్యాయం జరిగేటట్టుగా చూస్తామనంటే వాళ్ళని నమ్మి బయట నుంచి ఒక 70 లక్షల అప్పు మా కమ్యూనిటీ దగ్గర నుండి అప్పుడప్పుడు కాస్త తీసుకువచ్చిన మొత్తం కలిపి సుమారు 2 కోట్ల వరకు డబ్బు, 600 గ్రాముల బంగారం నేను వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్న. నేను కమ్యూనిటీకి కొంచెం దూరంగా ఉంటున్నానని తెలిసి నేను డబ్బులు ఎప్పుడైతే అడిగినానో అప్పటి నుండి నన్ను చంపేయాలని చూశారన్న. నా పిల్లలకి న్యాయం చేస్తానన్నారు కాబట్టి, నా దగ్గర ఉన్న ఆడపిల్లలు ఎవరు పెళ్లి చేసుకొని అన్నారు కాబట్టి వాళ్ళు చెప్పారు, నువ్వు ఒక ఇజ్రావు కాబట్టి నీ పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకోరు, మేము చేస్తాము, ఒక స్కూల్ కడదాం, అందులో నేను భాగస్వామిని చేస్తానని చెప్పారన్న. అందుకు వంతుల వారీగా ఇచ్చినాను. 2021 నుంచి 25 ఆగస్టు వరకు నేను ఇచ్చినానన్నా. తీసుకుని ఎప్పుడైతే నేను డబ్బులు అడగడం స్టార్ట్ చేశానో అప్పటి నుండి నన్ను హత్య ప్రయత్నం కూడా చేశాను నా మీద. నాకు న్యాయం జరగాలని అన్ని చోట్లకి వెళ్తే ఆయన వెనకాల ఆయన పనిచేసే కృష్ణారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఉన్నాడన్న. మెయిన్ ఎక్కడికి వెళ్ళినా పలుకుబడి ఆయన ఒక అజమాయిషిని చెల్లాయించుకుంటూ నాకు న్యాయం జరగకుండా చూస్తున్నారన్న. దీనికి నాకు న్యాయం జరగాలని చెప్పి కలెక్టర్ గారిని అర్జీ పెడితే ఇదిగోండి సార్ ఒకసారి అవేవి పోస్టర్స్ ఇదిగోండి సార్. ఒక టీంని ఫామ్ చేసి కృష్ణారెడ్డి అండతో చూసుకుని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవుతారు సార్. నేను కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాను గ్రీవెన్స్ లోకి వచ్చి. ఈ ఫోటోలు కూడా వెళ్తాయన్న ఆయన దగ్గరికి. మమ్మల్ని ఎక్కడికి వెళ్తే ఇదిగో స్టేషన్ దగ్గరికి వెళ్తే గత 6 నెలల నుంచి స్టేషన్ దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కటి కూడా ఆయన నా వెనకాలే ఫాలో చేస్తూ ఎక్కడికి వెళ్ళిన పలుకుబడి ఉపయోగించుకు నాకు న్యాయం జరగకుండా చేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని చేతులు జోడించి ఒకటేసారి నేను అడిగేది, నాకు చనిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి. నాకు ఈ ప్రభుత్వం మీద అయితే నమ్మకం లేదు. మదనపల్లిలో ఎలా అంటే డబ్బు పలుకుబడి ఉంటే ఎన్ని ఘోరాలైనా చేయొచ్చు. కనీసం జిల్లా చేశారు, పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగట్లేదని జిల్లా కోర్టు చేశారు కాబట్టి జిల్లా అయిందని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినా కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా అన్యాయం జరుగుతుంది. కలెక్టర్ దగ్గరుండి కలెక్టర్ గారికి నేను అర్జీ ఇస్తా ఉంటే కలెక్టర్ గారి దగ్గర నుండే ఫోటోలు వెళ్తాయి సార్ వాళ్ళకి. ఈ లెక్కను మీరు గమనించాల్సింది ఇది ఒక్కటే సార్. ఆయనకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో, నా దగ్గర నుండి తీసుకున్న అమౌంట్ ని నాకు ఇవ్వకూడదని చెప్పి సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నన్ను చంపేయడానికి కూడా వెనకాట్లేదు. 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారు నా మీద. నాకు ఇది జరిగింది అయ్యా అని కాళ్ళు పట్టుకున్నాను స్టేషన్ దగ్గరికి వెళ్ళి. అక్కడ కూడా ఎవరు నాకు సహాయం చేయలేదు. మేము వెళ్తే ఇప్పుడు కూడా ఫాలో అవుతారు సార్. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చినాం కాబట్టి మీ దగ్గర కూడా ఫాలో అవుతారు. దానికి ఉదాహరణ ఇదే, మీకు సాక్ష్యం ఇదే. దయించి నాకు పై స్థాయి నుంచి ఇక్కడైతే నాకు న్యాయం జరుగుతుందని అయితే నేను నమ్మకం లేదు సార్. నాకు మదనపల్లి అయితే న్యాయం జరుగుతుంది కాబట్టి దయించి సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అన్న, అనితక్క నాకు సహాయం చేస్తారని నేను నమ్ముతూ నేను ఇక్కడే ఉంటానన్నా. ఇక్కడ నుండి నేనైతే కదలను. నాకు చనిపోవడానికి కలెక్టర్ గారే వచ్చి నాకు అన్న అది ఒకసారి మీ దగ్గర రండి అన్న, మీరు వచ్చి ప్రశ్నించండి. ఇదిగోండి ఇక్కడ చేస్తున్నది కూడా మిమ్మల్ని నేను తప్పు పట్టలేదు, మీరు తప్పు కానికొద్దు. నాకు సాక్ష్యాలతో సైతం మీరే న్యాయం చేయండి. ఇక్కడ జరుగుతుంది ఎవరు, కొంతమంది కృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు, కొంతమంది ప్రెస్ వాళ్ళని పెట్టుకుని ఇదిగోండి ఇక్కడ ఉన్నది సాక్ష్యం మీరే గమనించండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఇదే ప్రశ్నలు వాళ్ళు పిలిపించండి. 6 నెలల నుంచి ఒక్క రోజు కూడా వాళ్ళు వచ్చి ఇది మా సమస్య అని మేము కొట్టుమిట్లాడుతుంటే లేదు సార్. నా దగ్గర నుండి నమ్మబలికించి నాకు ఒక చెక్ మిస్ అయితే అది వెళ్ళింది. అది కూడా నాది బేరర్ చెక్ 10 లక్షలకే చెల్లుబడి అవుతుంది. నన్ను బెదిరించడానికి, మిస్లీడ్ చేయడానికి సాక్ష్యాల్ని అదే ప్రూఫ్స్ పెట్టుకుని నా ముందుకు రమ్మనండి. మీడియా ముందే నాకు న్యాయం చేయండి. అది నిజమన్నా, దానికి ప్రూఫ్ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. 100% ఒకసారి కాదు 2 సార్లు హత్యా ప్రయత్నం చేశారు. దానికి కూడా నాకు ఇది జరిగింది అన్యాయం అని నేను వెళ్తే కూడా పట్టించుకున్న నాదుడు లేడు. ఎందుకంటే వెనకాల పలుకుబడి డబ్బు, నా డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తాను. కోర్టులో ఎందుకన్నా ఎవరు వెళ్ళారన్నా, నేనేమన్నా నా ఇంటికి ఒక నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఏది రాలేదు, కేవలం బూటకం. అదే సాక్ష్యాలు అట్టుకుని మీ ముందుకు రమ్మనండి.
రావాలి కదా, నోటీస్ ఇస్తే నోటీస్ తీసుకోవాలి కదా. పలుకుబడి అన్న డిఎస్పీ ఏంటి, ఆయన దగ్గర ఉన్న అస్తం ఏంటి? మీరు నా దగ్గర ఆడియో రికార్డింగ్ ఉందన్న, కృష్ణారెడ్డి నన్ను బెదిరించింది, నా దగ్గర కృష్ణారెడ్డి నన్ను బెదిరించిన ఆడియో రికార్డింగ్లు ఉన్నాయి, మనుషులు పంపించిన వీడియో ఫుటేజ్ ఉంది. నేను ఆయనతో సదాగా మాట్లాడినా, నాకు ఎందుకు న్యాయం జరగట్లేదు అని చెప్పి అన్ని చోట్లకి వెళ్ళి విచారించుకుంటే ప్రతి చోట కృష్ణారెడ్డి ఉన్నారు. మేము అర్థించినానన్నా, ఇదిగోండి సార్ కృష్ణారెడ్డి గారు నాతో మాట్లాడిన ఆడియో రికార్డు. నా సంగతి నీకు తెలియదమ్మా, నన్ను బెదిరించారు, మీకు అదే సాక్ష్యం. నన్ను ఎక్కడికి వచ్చాను అదే సాక్ష్యాలను తీసుకుని రమ్మనండి. అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు ప్రతి చోట? ఆయన ఎందుకు ఆయన చెయ్యి వస్తుంది ఇక్కడికి? మా పాపను కూడా అదే కాలేజీలో చదివించినాను సార్ నేను. వాడు నన్ను నమ్మబలికించడానికి మరో అస్త్రం ఏంటి అంటే, నా కూతుర్ని కూడా వాళ్ళు చదివే కాలేజీలోనే, కృష్ణారెడ్డి కాలేజీలోనే నా పెద్ద కూతురుని చదివించాడు, అదే సెక్షన్ లో చదివించాడు. అంత నమ్మకం నన్ను పలికించారు కాబట్టి, నమ్మకం చూపించారు కాబట్టి ఇంత డబ్బు ఇచ్చిన. 6 నెలల నుంచి నేను పోరాడుతా అంటే, ఇదిగోండి సార్ స్టేషన్ కి మేము వెళ్తే వాళ్ళ మనుషుల్ని, నా దగ్గర ఇంకా క్లియర్ ఫుటేజ్ ఉంది, వాళ్ళ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది, నా దగ్గర ప్రతిదీ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయన్న. మీరు నాకు దయించి న్యాయం చేసేటట్టుగా చూడండి. విచారణకు పిలిపించండి, ఒక్కసారి కూడా విచారణకు పిలిపించిందే లేదన్నా. ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చి మేము వెళ్ళామంటే, ఇక్కడ మాకు సమస్య వచ్చింది సార్ అంటే ఒక్కరోజు కూడా పిలిపించలేదు. 6 నెలల సంది నేను చూస్తున్నాను, లేదు. ఒక్కసారి కాళ్ళు పట్టుకున్నాను, కాళ్ళు పట్టుకుని కేసు కట్టండి అంటే 6 నెలల నుంచి ఒకరోజు టూటా ఉంది సార్. చూస్తామమ్మా, చేస్తామమ్మా పో, చేస్తామమ్మా పో, ఈ మాట తప్పించి ఇంకెక్కడా ఉండదు. 6 నెలల నుంచి ఒక విచారణ ఇంతసేపు సాగిస్తారా సార్? ఇప్పుడు కూడా కేసు కట్టలేదండి నా మీద, కంప్లైంట్ కూడా తీసుకోలేదు సార్. మేము ఇచ్చిన ప్రతి డేట్ తో సహా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చినాం, ఇక్కడైతే కణా లేదన్నా. అన్ని చోట కలెక్టర్ ఆఫీస్ లో ఇస్తేనే ఆ ఫోటోస్ అన్ని అతనికి వెళ్ళాయి అన్నమాట. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అప్ చేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. మీరు ఇదే సాక్ష్యం, మీరు చూడండి. మేము ఎక్కడికి వెళ్తా ఉంటే అక్కడ ప్రతి చోట మనుషులు పెట్టి కాపలా, ఇప్పుడు కూడా నా దగ్గరే ఉన్నారు, ఇక్కడెక్కడే తిరుగుతారు. ఇంకా 2 మనుషులను మేము చూపిస్తాం, వాళ్ళ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర మీకు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి నమ్మించి బుధవారం వరకు టైం, మేము గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చినామన్నా 2వ తేదీన, 7వ తేదీన మాకు ఫోన్ చేయించి, మీరు ఇంకెక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఫోన్ రప్పించొద్దండి, డబ్బులు బంగారం మీకు ఇచ్చేస్తామని చెప్పి, బంగారం అయితే రిలీజ్ చేసి ఇస్తాను బుధవారం నాడు అని చెప్పి నమ్మబలికిచ్చారు. డబ్బులు 3 పట్లుగా ఇస్తామని చెప్పారు. ఇదిగోండి రికార్డింగ్ కూడా ఉంది, ఆ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నట్టుగానే బుధవారం వెళ్ళి గోల్డ్ రిలీజ్ చేయించారు, కానీ ఇంక ఇవ్వట్లేదు. గోల్డ్ రిలీజ్ చేయించారు, అక్కడ రిలీజ్ చేసినవి కూడా మా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ ఇవ్వట్లేదన్న. ఇదిగోండి గోల్డ్, ఇది కూడా రిసిప్ట్స్ ఉన్నాయి. ఇవి గోల్డ్ అంతా మాది, మా గురువు గారిది కూడా ఉంది. రేట్ తో సహా, ఎక్కడ కొట్టిన షాప్ తో సహా ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ విచారణ పిలిపించండి, విచారణ పిలిపించి అడగండి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. ఎంతసేపు వాళ్ళ దగ్గరికి ఏదో దొంగగా పోయిన ఒక చెక్, అది కూడా చెక్ 12 లక్షల విలువ చేయదు. ఒక నోటీస్ లో 15 లక్షలు ఉంది, ఒక నోటీస్ లో 12 లక్షలు ఉంది. అది వేరే చెక్ 10 లక్షలకి లోపలే ఇది అవుతుంది, అది అందరికీ తెలుసు. ఇదిగోండి అన్న, నేను కొన్న ప్రతి బిల్లుతో సైతం నా దగ్గర అన్ని ప్రూఫ్స్, విత్ ఇన్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేకపోయినా సరే వచ్చి నన్ను ఇలాగే కేవలం పలుకుబడి డబ్బుంటే మదనపల్లి ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు. ఎందుకంటే మేము వెళ్తే మా వెనకాల ఫాలో అయ్యే వాళ్ళు చెప్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, చాలు. డబ్బుకు లోకం దాసోమని, డబ్బుకు అమ్ముడిపోయే యాజమాన్యం ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం అయితే జరగదన్న. నాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం నేను ఆపను. నాకు కలెక్టర్ గారు నాకు ఇవ్వాలి, నేను చనిపోవడానికి నాకు పర్మిషన్ ఇప్పించండి. ఎందుకు న్యాయం జరగలేనప్పుడు జిల్లా కలెక్టర్ గారు సన్నిధిలోనే ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది. కట్టే వాళ్ళకి ఎలా ఇవ్వాలి సార్? జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడు జిల్లా అయింది మదనపల్లి, గ్రీవెన్స్ లో మేము కలెక్టర్ గారికి ఇస్తున్న అర్జీనే వాళ్ళకి వెళ్తున్న ఇన్ఫర్మేషన్స్. ఇంకా నేను ఎలా న్యాయంతో పోరాడాలి? నాకు ఇంక పోరాడే శక్తి, ఓపిక నశించిపోయింది సార్. కాబట్టి నేను చనిపోవడానికి పర్మిషన్ అన్న ఇప్పించండి. ఇంక ఇంతే సార్ నేను కోరుకునేది.
జస్టిస్ 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 న్యాయం జరగాలి న్యాయం జరగాలి జస్టిస్ 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 న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి జస్టిస్ 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 న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి. వీడియో మిత్రులకు అందరికి నమస్కారము. చూడండి, ఇంతకాలం నుంచి ఇట్లాంటి మా ట్రాన్స్జెండర్ ని నమ్మించి మోసం చేసి, ఇక మోసం చేయడం చాలా తప్పు కదండి. ఎన్నో కష్టాలు పడి ఎన్నో కష్టాల నుంచి పైకి ఎక్కి గడ్డ తేరుకొని ఒక జాగాను కూర్చుందామనే సమయానికి ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఇట్లాంటి అమాయకులు వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటే, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు కానీ వాళ్ళ వెనుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ముందుకు నడిపించే వాళ్ళు కానీ ఎలా ముందుకు వస్తారనేసి ఆశించాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్జెండర్ అనే వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళు ప్రభుత్వము ట్రాన్స్జెండర్ కు ఉండాలని ఒక నమ్మకాన్ని కలిగించాలని ఆశపడుతున్నాను. ఆ ఆశ లేకుండా చేస్తే ట్రాన్స్జెండర్ ఎట్లా జీవనం జరిగించాలి, ఎట్లా జీవనం సాగించాలి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా నమ్మకం కుదరాలంటే మన ప్రభుత్వాలు ప్రతి ఒక్కటి కూడా పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, ఏదైనా కూడా కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు సహకరించాలని కోరుకుంటూ మీడియా మిత్రులను కూడా ప్రార్థిస్తున్నాను. నమస్కారం.